Hello everyone, welcome to my channel Kurnool Institute of Fashion Technology. Today I am going to explain you top cutting. Previous videos lo chaala mandi top cutting ela cheyalani adigaru by using the older top. With request of all those, today I am going to explain the top cutting. So దీని కోసం మీ దగ్గర ఉన్నది కరెక్ట్ ఫిట్ టాప్ తీసుకోండి. అంటే ఎటువంటి టాప్ కావాలో మీరు ఫస్ట్ యూ డిసైడ్ అండ్ టేక్ ద కరెక్ట్ ఫిట్ టాప్. సో అందులో మీకు బోట్ నెక్ కావాలంటే బోట్ నెక్ టైప్ తీసుకోండి, నార్మల్ నెక్ అంటే నార్మల్ నెక్. సో యూజ్ దట్ ఏ టాప్ అయితే తీసుకుంటారో సేమ్ మెథడ్ ఆఫ్ కటింగ్ ఐ షో. సో నేను చాలా లాంగ్ టాప్ తీసుకున్నాను విత్ సింపుల్ నెక్. సో ఇందుకోసం మీకు ఫస్ట్ కావాల్సినంత క్లాత్ 2 meters ఆఫ్ క్లాత్ ఈజ్ ఎనఫ్ ఫర్ ద టాప్. బట్ మీకు పొడవు ఎక్కువ కావాలనుకుంటే 2.5 దాకా అట్లా పడుతుంది. సో ఐ టేకన్ 2 meters ఆఫ్ క్లాత్ అండ్ ఇలా ఫస్ట్ ఫోల్డ్ ఇక్కడ ఫోల్డ్ చేయండి అండ్ సెకండ్ ఫోల్డ్ లైక్ దిస్. ఇలా ఫోల్డ్ ఉండడంలో 4 folds ఇది. ఈ 4 foldsలో కూడా ఈ విడ్త్ మీకు ఎంత కావాలో అంత మడుచుకోవచ్చు మీరు. అంటే సపోజ్ మీకు చాలా ఈజీ టెక్నిక్ చెప్తాను ఇందుకోసము. సో ఎంత విడ్త్ కావాలంటే మీ బాటమ్ అంటే టాప్లో ఉన్న హెమ్ ఎడ్జ్ లాస్ట్ ఎడ్జ్లో మీకు ఎంత ఉందో అంత విడ్త్ 4 folds మడిచారు. సో ఇప్పుడు ఇలా ఇది 11 inches దాకా ఉంది, 10 to 11 inches దాకా ఉంది. సో అంత విడ్త్ ఇలా వచ్చేటట్లు మడుచుకోండి. సో టోటల్ విత్ స్టిచ్చింగ్ ఆల్సో హావ్ టేకన్ 12 inches. సీ దిస్ ఫోల్డ్ 12 inchesకి మడిచాను బికాస్ కింద హెమ్ విడ్త్ వచ్చి 10.5 ఉంది. సో 1.5 inch ఎక్స్ట్రా తీసుకొని ఇలా మడిచాను. లేదు మీరు 4 folds ఈక్వల్గా మడుచుకోవాలంటే మడుచుకోవచ్చు, బట్ క్లాత్ వేస్ట్ అవుతుంది. మన దగ్గర పన్నా పెద్దగా ఉంది అంటే యూ కెన్ ఫోల్డ్ దిస్ వే. రిమైనింగ్ క్లాత్ యూ కెన్ యూజ్ ఇట్ ఫర్ స్లీవ్స్, లాంగ్ స్లీవ్స్ ఆర్ ఎనీథింగ్. సో ఎంత కావాలో అంత మడుచుకున్నాం. సో రిక్వైర్డ్ విడ్త్ ఆఫ్ ద క్లాత్ వీ హ్యావ్ ఫోల్డెడ్ దిస్ వే. మీ ఫ్యాబ్రిక్ ఫోల్డ్ చేసుకున్న తర్వాత యూ కీప్ యువర్ టాప్. ఇలా టాప్ని 4 folds మడిచి కరెక్ట్ ఫోల్డ్ మీద పెట్టండి. దెన్ కింద 1 inch పెట్టాలి ఇలా మార్కింగ్ ఎక్స్ట్రా. అండ్ పైన కూడా ఒక 1/2 inch వదలాలి మనం స్టిచ్చింగ్కి. ఇలా 1 inch అండ్ 1/2 inch. సో టోటల్ లెంత్ మీద మీరు 1.5 inch పైన క్లాత్ తీసుకోవాలి. సో నౌ ఐ షో ద మార్కింగ్. ఫస్ట్ మీరు ఇక్కడ టోటల్ షోల్డర్ పైన మార్కింగ్ చేయండి. టోటల్గా 1/2 inch లైన్ ఇలా మార్క్ చేసుకోండి. ఇలా షోల్డర్ మార్క్ చేసిన తర్వాత యూ హ్యావ్ టు మార్క్ ద నెక్ విడ్త్. నెక్ విడ్త్ అంటే ఈ నెక్ పాయింట్ నుంచి కొద్దిగా ఒక 1/2 inch లోపలికి మార్క్ చేసుకోవాలి. ఇన్ కేస్ మీకు నెక్ డీప్ ఉందనుకోండి, అప్పుడు మీ దగ్గర ఉన్న చెస్ట్ 32 అయితే 32 బస్ట్ ఉన్న నుంచి 36 దాకా యూ కెన్ టేక్ టు 1/4. ఫ్రమ్ 36 నుంచి యూ టేక్ అప్ టు 40 వచ్చి మీకు 2.5 దాకా పెట్టాలి. అండ్ అబోవ్ 42 లైక్ దట్ యూ కెన్ టేక్ 3/4 inch. నేను తీసుకున్న దానికి ఇది దిస్ ఈజ్ 36 inches. సో ఐ హ్యావ్ టు టేక్ 2.5 హియర్. సో ఇక్కడ 2.5 మార్క్ చేయండి. అదర్వైజ్ మీ నెక్ విడ్త్ బ్రాడ్గా ఉందంటే ఈ నెక్ విడ్త్ నుంచి ఒక 1/2 inch పక్కకి తీయండి. సో దట్ ఆఫ్టర్ స్టిచ్చింగ్ ఇట్ కమ్స్ టు హియర్. నౌ ఇది షోల్డర్ ఎడ్జ్ పాయింట్. సో ఇక్కడ 1/2 inch ఎక్స్ట్రా తీయండి. అదర్వైజ్ మీకు అలా కూడా రాలేదంటే యూ మెజర్ దిస్ షోల్డర్. ఇలా మెజర్ చేస్తే దిస్ ఈజ్ 3.5. సో 3.5 ఇన్ బిట్వీన్ దిస్ అంటే మీ నెక్ విడ్త్ ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్కి 3.5 ఉండాలి ఇన్ బిట్వీన్ దీస్ 2 points. సో 3.5 ఉంది. అటు స్టిచ్చింగ్కి పోతుంది, ఇటు స్టిచ్చింగ్కి పోతుంది. ఓకే, నెక్స్ట్ ఆర్మ్ హోల్. విల్ కమ్ టు ఆర్మ్ హోల్. ఇలా మెజర్ చేయండి మీ ఆర్మ్ హోల్. సో దిస్ ఈజ్ 6. సో ఇక్కడ నుంచి 6 మార్క్ చేయాలి. ఇక్కడ నుంచి 6 inches మార్క్ చేయండి. సో నౌ మార్క్ ఏ లైన్. ఇలా మార్క్ చేసి యూ టేక్ 1 inch ఇన్ ద యాంగిల్. ఇలా యాంగిల్లో 1 inch తీయండి అండ్ యూ కనెక్ట్ దిస్ వే. ఇది ఆర్మ్ హోల్. నెక్స్ట్ వి గో ఫర్ బస్ట్. బస్ట్ వచ్చి యూ హ్యావ్ టు మెజర్ బిలో ఆర్మ్ హోల్. కరెక్ట్గా ఆర్మ్ హోల్ కింద మెజర్ చేయండి ఎంత ఉంది. దిస్ ఈజ్ కరెక్ట్ 9 inches. సో ఈ 9 inches యూ హ్యావ్ టు మార్క్ హియర్. ఇలా 9 inches మార్క్ చేయండి ఫస్ట్. దెన్ ఫర్ స్టిచ్చింగ్ పర్పస్ ఎక్స్ట్రా తీయండి. సో 1.5 to 2 inches. యూ కెన్ టేక్ హౌ మచ్ యూ నీడ్ దట్ మచ్ యూ కెన్ టేక్. ఓకే, ఐ హ్యావ్ టేకన్ 1.5 inch ఎక్స్ట్రా. అండ్ ఫ్రమ్ హియర్ షోల్డర్ పాయింట్ నుంచి నౌ యూ మెజర్ ద వేస్ట్ లెంత్. ఫ్రమ్ హియర్ యూ మెజర్ ద వేస్ట్ లెంత్. ఈ పాయింట్ నుంచి మీ వేస్ట్ లెంత్ మెజర్ చేయండి. సో ఐ హ్యావ్ టేకన్ 14 inches ఫర్ ద వేస్ట్. డిపెండింగ్ ఆన్ ద హైట్, మీ హైట్ ఎక్కువ ఉంటే 15 inches ద వేస్ట్ పాయింట్ మార్క్ చేసుకోండి. అదర్వైజ్ వెరీ షార్ట్ ఉంటే యూ కెన్ టేక్ ఫ్రమ్ 12.5 to 13. ఇన్ కేస్ నార్మల్ హైట్ ఉంటే యూ కెన్ టేక్ 13 to 14. సో ఐ హ్యావ్ టేకన్ 14 inches. ఇక్కడ 14 inches దగ్గర యూ చెక్ ద వేస్ట్. సో దిస్ ఈజ్ అరౌండ్ 8. ఇక్కడ నుంచి మీరు 14 మార్క్ చేయండి. సో 14 దగ్గర ఇట్ ఈస్ 8 inches. సో మార్క్ 8 and 1.5 inch extra. So I have taken 9.5. This you mark the waistline. And for the cuts are here. So from the shoulder you check the length of the cuts. So this is at 20 the cuts are there.
So mark from 20 and here you check the width. This is for the hip lines or the cuts width. So this is around 9.5. So 9.5 you have to mark. So from here, from the shoulder point, you mark 20 inches and here you mark 9.5. 1.5 inch extra you have to take. So mark this line and from here straight you mark for the cuts. You can measure this width also. The hem line also you can measure, and this is around 10. So take 10 inches here and take 1.5 inch extra. So this comes to 11.5. So mark here. Now cut this one. This is 1 inch neck width. Have to take, so 1. Mark here 1. This goes to back neck. Otherwise you just cut a point here and whichever neck model is there you want to take, you can take that neck. Okay, I'll cut this one now. Mark చేసిన అలవెన్సెస్ లైన్ మీదనే కట్ చేసుకుంటూ వెళ్ళాలి. Very easy method I have shown you so that you can cut and stitch your top. So previous videos lo nenu bottoms share chesanu videos. Now I am showing you the top method. Very easy method I am showing you so that you can cut your tops very easily with the older top, taking old top measurements. So this way we have cut this one. Now I will show the sleeves. We have left the over cloth here, so I am folding. So ila marchandi me sleeve kosamu. You take lengthwise ila మీరు ఎలా కావాలంటే అలా you can fold it this way or this way, ఎలా అయినా fold చేసుకోవచ్చు. So I am taking this way. So fold the cloth, ఇలా fold చేయండి మీ cloth ని. Now take the length of the sleeve. మీ sleeve length ఎంత ఉందో మీరు measure చేయండి. So long sleeves తీసుకుంటున్నాను. Measure the sleeve length. So this is 17 inches. So mark 17 inches here. So ఈ పాయింట్ నుంచి 17 inches కింద ఫోల్డింగ్ కి హాఫ్ ఇంచ్ వదలండి or 1 inch, depends how much you need folding, that much you can mark there. So I have taken only half because selvage is there. So 17 and above half inch, 17 half and down also. So total it is 18 inches I have taken for folding at the bottom line and the top for the allowance stitching. So I folded this way and mark here the 18 inches I have taken. Now take the armhole of the cutting part. You can take this armhole part, measure this one. ఇలా measure చేయండి మీకు ఎంత కావాలా అనేది. So width is up to here. You can leave half inch also this way. Mark this one. So ఈ round ఎంత ఉంది that you have to mark this way. ఈ లూజ్ మార్క్ చేసుకున్న తర్వాత now straight line మార్క్ చేయండి. From here you mark 3 inches down. ఇలా 3 inches మార్క్ చేయండి. దెన్ ఇలా స్ట్రైట్ లైన్ కొట్టండి ఈ పాయింట్కి. దెన్ ఇక్కడ మీరు 2.5 inch తీయండి ఇలా. నౌ మార్క్ దిస్ వే, ఇలా మార్క్ చేయండి, లైట్గా కర్వ్ ఇవ్వండి ఈ పాయింట్కి. సో దిస్ వే యూ హ్యావ్ టు కట్. అండ్ బాటమ్ హెమ్ లైన్ దగ్గర, స్లీవ్ హెమ్ లైన్ దగ్గర యూ కెన్ టేక్ ద లూజ్ ఆఫ్ ద స్లీవ్. ఈ లూజ్ ఎంత ఉందో యూ కెన్ మార్క్ దట్ వన్. సో దిస్ ఈజ్ 5. సో 5 + 1 inch ఫర్ ద స్టిచ్చింగ్. 1 to 1.5 you can mark. Allowance మీకు ఎంత కావాలా అంత you can mark. So this is sleeve cutting. So cut the sleeve now. మనం స్లీవ్ అండ్ టాప్ రెండు కట్ చేసాము. నెక్ ఫినిషింగ్ కోసము మార్క్ ద సెంటర్. ఇలా సెంటర్ పాయింట్ నాచ్ పెట్టుకోండి అండ్ మార్క్ ఏ నాచ్ హియర్ ఆల్సో. సో మీ నెక్ మోడల్ ఏదైతే ఉందో మీరు యూ కెన్ కట్ అండ్ ఫినిష్ దట్ వన్. సో ఇక్కడ ఫస్ట్ నెక్ ఫినిష్ చేయండి అండ్ షోల్డర్ జాయిన్ చేసి అండ్ యూ కెన్ అటాచ్ ద స్లీవ్ అండ్ మార్క్ ద అలవెన్సెస్, రిక్వైర్డ్ అలవెన్సెస్ అండ్ స్టిచ్ ద cuts of the dress. So this way you have to finish the dress top. This is the cutting of the top. Okay, thank you.